సో హ్యాపీగా ఉన్నారు కదా మరి, గట్టిగా ఏది ఎనర్జీ ఏది ఏంటి ఏ టైప్ లో చూపించు. ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్పండి. చాలా ఇన్నోసెంట్ మనోడు. ఓహో, ఏంటి మరి గాజులు బొట్టు రేట్ ఎంత? అక్క ఎంత ఏడిచానో అంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. అక్కకు మూడొచ్చిందిరా, పాండ్రి ఇంట్లో వాళ్ళకి ఒప్పుకోలేదు కదా, వాళ్ళ కోసం కాకపోయినా ఒకరి ఇంట్లోనే ఒప్పుకోలేదు కదా అనుకున్నాను. అలాగే ఒప్పుకున్నారు. ఎవరింట్లో? ఇంట్లో ఒప్పేసుకున్నారు. నాకు నమ్మకం లేదు దొరా. ఇంకా పబ్లిక్ అవ్వడం కాదు కానీ ఎంత హ్యాపీగా నన్ను తెలుసు. నేనైతే ఏదైనా ఒప్పిస్తే మనకు నచ్చింది పని చేయడమే కదా పేరెంట్స్, ఇంకా దేనికున్నారు చెప్పండి. ఫైనల్ గా మీరు మరి నేను ఇప్పుడు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఏదైతే ఏముంది, ఆ రోజు నువ్వు మధ్యలో ఉండి చేసావో లేదో నాకు తెలీదు. ఏదో తేడాగా ఉందేంటి? నాకైతే ఏం సంబంధం లేదు. వాళ్ళే నువ్వు చేయడం వల్ల ఈరోజు ఇప్పుడు ఒప్పుకున్నారంటే కారణం కూడా నువ్వే. ఇగో ఈ మాటకి నేను నా రెండు చేంజ్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తగ్గించుకుంటే మంచిది. నన్ను ఒకసారి నిజంగా చెప్తున్నాను, మా వదినే రాకపోతే ఈరోజు మా ఇంట్లో ఒప్పుకోరు. మా ఇంట్లో ఒప్పుకోలేదు. చిన్న కథ కదిరిదా వీడికి చూడు ఎప్పుడు మాటలు రాలేదు, ఈ రోజు మాటలు వస్తాయి. అది నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. హ్యాపీనెస్ అలా ఉంది. మరి మొన్నటి వరకు అంటే బాధలు, ఇద్దరికి గొడవలు అవ్వడం, దానివల్ల ఆడిన నాటకాలు చాలు గాని హ్యాపీగా ఉండండి. అర్థమైందా? నన్ను బాగా చూసుకో, నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు, ఒప్పించు. మా అక్కకు కాల్ చేసి మాట్లాడు. నేను మా ఇంట్లో ఒప్పించాను, నువ్వు ఫోన్ చేసి నువ్వు ఒక మాట నువ్వు ఒప్పించనా? ఆడికే అంటున్నావు. ఇవన్నీ మాటే రాదు. మాట్లాడు నాన్న. మాకు నేను ఎర్రిపోకుని కాల్ చేసి వదిన ఎలా ఉన్నావు ఫస్ట్ నువ్వే మాట్లాడు. అయిపోయింది పని అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.